రేవంతన్ సారు ఎంత మంచోడు, ఎంత సక్కనోడు. సారు లెక్క మంచి మాటలు మాట్లాడు దునియాలో ఎవ్వలకు రాదు. సారు నోట్లకెళ్ళి బూతులు తప్పుడు మాటలు అస్సలే రావు. అయాల రాముల వారు, కృష్ణ పరమాత్ముడు, ఇయాల రేవంతం వారు, వేరే మంచోళ్ళు ఎవ్వరు లేరుగా. నిజమే కదా. రాష్ట్రంలా దేశంలా మంచోళ్ళెవలని పోటీ పెడితే రేవంతన్ సారే ఫస్ట్ వస్తాడు కావచ్చు. అందరూ సారును షెడ్డోడు అనుకుంటారు, కానీ సారు మంచితనం మీకు తెలుస్తలేదుల్లా. ఎన్నొద్దులు సారు గురించి సారు చెప్పుకునే అవసరం రాలే, కానీ అలా చెప్పుకోక తప్పుతలేదు. కవితమ్మకు బెయిల్ మీద సుప్రీంకోర్టు వాళ్ళను మొన్న ఇష్టం వచ్చినట్టు మాటలన్నాడని పేపర్లు టీవీలలో రాసిండ్రు కదా. వాళ్ళు రాసిండనే ముచ్చట కూడా సుప్రీంకోర్టు వాళ్ళు తిట్టేదాకా సారు కూడా తెలవలే. పాపం పని మీద పడి పేపర్లు టీవీలు కూడా చూడలే కావచ్చు సారు. నిన్న జడ్జి సార్లు ఈయర మయ్యర అరుచుకొని దుమ్ము దులిపి ఇడిచిపెట్టిండ్రు. దేశానికి పెద్ద కోటాయే. మళ్ళా సారు సూట్ కేసుల కేసు అదే కోర్టులుండే. ఆయంత తీసుకుపోయి లోపలేస్తారనుకున్నాడో ఏమో. పేపర్ వాళ్ళు టీవీలోళ్ళు ఏం రాసిండని అప్పుడు చూసినట్టున్నాడు. ఇక ఆలస్యమైన గాని సోషల్ మీడియాలో 4 ముచ్చట్లు రాసుకొచ్చిండు. శిషి, నేను మిమ్ములను మీ కోర్టును ఏమనలే. నేను అన్ని మాటలు మంచిగా పద్ధతిగా మాట్లాడినా. నడిమిట్ల ఈ టీవీలోళ్ళు పేపరోళ్ళు ఉల్టా రాసి నన్ను బద్నాం చేసిండ్రు. నాకు అసలు మిమ్మల్ని అనే ఉద్దేశమే లేదు. కోర్టులన్నా చట్టాలన్నా మస్తు గౌరవం నాకు. నా అంత గౌరవం ఏరేటోళ్ళు ఎవ్వలకు ఉండదని చెప్పుకొచ్చిండు. నిజమే కదా. అసలు సార్కు చెడ్డ మాటలే రావు. ఇంకొకలను పల్లెత్తు మాట కూడా అనడు. పేగులు మెడలేసుకుంటానని అనడు. కోదండం ఎక్కిస్తానని అస్సలే అనడు. లాగులు తొండలనే మాటలు సారు నోటికెళ్ళి రానే రావు. వాడు వీడు అనే మాటలైతే సారుకు తెల్వనే తెల్వది. రాళ్లతోటి కొట్టి సంపాలనే మాట కూడా సారు నోటికెళ్ళి రాలేదు. సారుకు నచ్చని వార్తలు రాసే ఇలేకర్లను ఉరికిచ్చి కొడతానని కూడా ఎన్నడూ అస్సలే అనలే. ప్రగతి భవన్ కు నక్సలైట్లు బాంబులు పెట్టాలని సుత రేవంత్ సారు అసలు అనలే. ఇవే కాదు, కొలువుల కోసం కొట్లాడేటోళ్లను ముదురు బెండకాయలు అనలే. కోచింగ్ సెంటర్ వాళ్ళను మాఫియా అనలే. అసలు సారు ఏమనలే. కానీ అన్ని టీవీలోళ్ళు పేపరోళ్ళు పుట్టించి రాస్తున్నారు. సారును బద్నాం చేస్తున్నారు. సారు, మీరు అస్సలే బాధపడకుండ్రి. మీ మీద అడ్డం పొడుగు రాసేటోళ్లను ఏం చేయాలో అది చేద్దాం. కొండారెడ్డి పల్లి కాడ ఆడిబిడ్డల మీదకి దోలినట్టు మనుషులను దోల్దాం. సంపుటానికి కాళ్ళలో ఉరికిచ్చినట్టు ఉరికిద్దాం. తిరుపతన్నోళ్ళ ఇంటికాడ రిపోర్టర్ మీదికి మీ మనుషులు ఉరికిండ్రు చూడుండ్రి, అట్లా ఎగబెడదాం.